అమరావతిలో రాజబాట అందుబాటులోకి రానుంది. రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు రాజధానిలోకి ప్రవేశించేందుకు నిర్మించిన ఆధ్యాత్మిక స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతోంది. రాజధాని ప్రాంతానికి ప్రధాన అనుసంధాన రహదారిగా ఈ రోడ్డును అభివృద్ధి చేశారు. రాజధాని కోరు ప్రాంతాన్ని విజయవాడతో పాటు జాతీయ రహదారులకు అనుసంధానించడంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కీలకమైంది. స్టీల్ బ్రిడ్జితో పాటు 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్ రాజధాని ప్రవేశానికి కీలకంగా మారనుంది. ఈ నెల 13న స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దీనిపై మరింత సమాచారం అమరావతి ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. రేపు 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమవుతుంది. అయితే స్టీల్ బ్రిడ్జ్ ముందు అంటే స్టీల్ బ్రిడ్జ్ గురించి చెప్పేటప్పుడు దానికన్నా ముందు అసలు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు చేశారు, స్టీల్ బ్రిడ్జి కట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటి విషయం మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి రాజధాని ప్రారంభమైన దగ్గర నుంచి రాజధాని నిర్మాణం జరిగిన దగ్గర నుంచి కూడా ఒకటే దారి, ఇదే రహదారి రాజధాని ప్రాంతంలోకి వెళ్ళాలంటే. అంటే మనకి విజయవాడ ప్రాంతం నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రావాలన్నా లేదా మంగళగిరి ప్రాంతంలో నుంచి రాజధానిలో ప్రవేశించాలన్నా ఈ 10 అడుగుల దారి మాత్రమే ఉంటుంది. ఈ దారిలో నుంచే ఒక్కొక్క వెహికల్ వెళ్ళాలి, ఒక వెహికల్ రావాలి. ఇప్పుడు మనకి ఆటో వెళ్ళిందంటే అవతల పక్కన ఉన్నటువంటి కార్లు మొత్తం కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ఆటో వెళ్ళిన తర్వాతే అక్కడి నుంచి మళ్ళీ కార్లు రావాలి. సో ఇదే రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక మంది విఐపీల గెస్ట్ హౌస్లు కానీ ఇళ్లు కానీ ఉన్నాయి. ఇదే మార్గం నుంచి జడ్జిలు కానీ లేదంటే వివిఐపీలు కానీ చాలా మంది ప్రముఖులు వెళ్లేటువంటి పరిస్థితి. అంటే రాజధానిలోకి ఏ ఒక్కరు అడుగు పెట్టాలన్నా ఇదే మార్గం నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంతటి నేరో రోడ్లో వెళ్లాలంటే నిజంగా ఎంత సమయం వృధా అవుతుంది, ఎంతమంది ఇబ్బంది పడతారు. దీంతో పాటు అసలు సీడ్ యాక్సెస్కి కనెక్ట్ కూడా లేదు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అంటే మనకి రాజధాని ప్రాంతంలో E3 రోడ్డుగా చెప్పుకునేటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి అయితే మనకు అనిపించింది. సో అలాంటి నేపథ్యంలోనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆలోచన పురుడు పోసుకుంది. ఆ తర్వాత స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని శరవేగంగా అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ కష్టాలు మొత్తం కూడా ఈ నెల 13 నుంచి తీరేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 13వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ స్టీల్ బ్రిడ్జికి కనెక్ట్ చేసే సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది కాబట్టి ఈ కరకట్ట అమ్మటే వెళ్లేటువంటి ఇబ్బందులు, ఈ కరకట్ట దగ్గర ఆగి ట్రాఫిక్ లో చిక్కుకునేటువంటి ఇబ్బందులు అయితే ఈ నెల 13 నుంచి తీరబోతా ఉన్నాయి. ఇది అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎక్కడ కనెక్ట్ చేస్తారనేటువంటి విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆగస్టు 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించేటువంటి స్టీల్ బ్రిడ్జి మీదే మనం ఉన్నాం. ఈ స్టీల్ బ్రిడ్జి విశేషాలు ఏంటనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 22 మీటర్లు వెడల్పు అయితే ఉంటుంది స్టీల్ బ్రిడ్జి. అంటే 2 బ్రిడ్జిలుగా దీన్ని నిర్మాణం చేశారు. ఒకటి వెళ్లే మార్గం, లేదు రెండోది వచ్చే మార్గం. అంటే ఒకేసారి 2 వెహికల్స్ ట్రావెల్ చేయొచ్చు ఒక్కొక్క బ్రిడ్జి మీద. అంటే 4 వాహనాలు, 4 కార్లు కానీ లేదంటే లారీలు కానీ ఏవైనా సరే 4 వాహనాలు ఒకేసారి ప్రయాణం చేయడానికి వీలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేశారు. అంటే ఇందాక మీకు చూపించినట్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకపోతే విజయవాడ నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ రాజధానిలో ప్రవేశించే వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంతంలో చేస్తే, అంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది ఒక టెక్నికల్ గా చెప్పేటువంటి మాటే కానీ ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక బ్రిడ్జి, అంటే అత్యవసరమైనటువంటి బ్రిడ్జ్ రాజధానికి. ఎందుకంటే ఉండవల్లి ప్రాంతం నుంచి రాజధానిలోకి ఎవరు ప్రవేశించాలన్నా ఇక్కడకు వచ్చి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోతే రాజధాని బ్రిడ్జ్ మొత్తం పూర్తి అయిపోయినట్లంటే కాదు, మరొక 3.5 కిలోమీటర్ల దారిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సి ఉంది. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవ్వాలంటే మరొక 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనకి ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ చూసుకున్నట్లయితే బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్నటువంటి 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని మీదే మనం ఉన్నాం. దాని నిర్మాణం జరిగింది. దీని తర్వాత వచ్చేటువంటి కొండవీటి వాగు మీద మరొక బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగింది. అంటే ఇది 284 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ 2 బ్రిడ్జిలు రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కరెక్ట్ అవడానికి
కీలకంగా ఉన్నటువంటి బ్రిడ్జిలు అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దీన్ని అంటే వచ్చేటువంటి అంటే బకింగ్హామ్ కెనాల్ మీకు కృష్ణా రివర్లో నుంచి ఇటు బకింగ్హామ్ కెనాల్ అంటే తెనాలి రేపల్లె ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఈ కెనాల్ ఏదైతే ఉందో దీని మీద ఎలాంటి ఆటంకం లేకుండా టెక్నిక్గా చాలా టెక్నికల్గా చాలా సౌండ్తో కట్టినటువంటి నిర్మాణం ఇది. సో భారీ వాహనాల రాకపోకలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇది నిర్మాణం చేశారు. ఎందుకంటే ఇక్కడ హెవీ లోడ్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లోడు ఎంత వచ్చినా సరే ఈ బ్రిడ్జీలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాబోయే దాదాపు 75-100 సంవత్సరాల పాటు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని నిర్మాణం చేశామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి కనెక్ట్ అయితే మనకి అప్ టు అనంతవరం వరకు సీడ్ యాక్సెస్ కంప్లీట్ చేసినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే మొత్తం మనం కానీ లెక్క ఒకసారి తీసుకున్నట్లయితే రాజధానికి సంబంధించి ఈ E3 రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో 22 కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 21.77 కిలోమీటర్స్ అయితే ఈ నిర్మాణం ఉంది. దీన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా విభజన చేసుకున్నట్లయితే ఇక్కడ ఫేజ్ 1 అనంతవరం నుంచి స్టార్ట్ అవుతుంది. అనంతవరం కొండ దగ్గర నుంచి దాదాపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. అది 14.35 కిలోమీటర్ల ఫస్ట్ ఫేజ్ అయితే పూర్తయింది. అది మందిర సత్యనారాయణరాజు ఆశ్రమం అదేవిధంగా వెంకటపాలెం టెంపుల్ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి 3.92 కిలోమీటర్లు ఈ 3.92 కిలోమీటర్ల రోడ్డును కూడా నిర్మాణం పూర్తి చేశారు. చిన్న పెండింగ్ వర్క్స్ మినహా పూర్తిగా సెకండ్ ఫేజ్ కూడా పూర్తయింది. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని అదేవిధంగా స్టీల్ బ్రిడ్జిని రేపు 13వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఫేజ్ 3కి సంబంధించినటువంటి పనులు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా వేగంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలు చేసినప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలోకి అంటే మనకి సెక్రటరియట్కి వెళ్ళాలన్నా CRDA కార్యాలయంకి వెళ్ళాలన్నా లేదా కోర్ క్యాపిటల్లోకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. అదేవిధంగా నేషనల్ హైవే 16కి దీన్ని కనెక్ట్ చేసినప్పుడే పూర్తి స్థాయిలో దీని ప్రయోజనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబోయే కొద్ది నెలల్లోనే 3.5 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ఈ మిగతా ఫేజ్ 3 రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు అయితే ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆగస్టు 13న ముఖ్యమంత్రి చేతుల మీద